చాలా చాలా బాధగా ఉంది. నాకెంత బాధగా ఉందో అంతే బాధ మీకు కూడా ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు మీకు అంతగా నచ్చిన మనిషి, మీ ఆప్తుడు, మీకు ఏమైనా కష్టం ఉంటే పక్క నుండి చూసుకునే మనిషి, మీ మనిషి. ఆయనను నరికితే ఆ నరికించిన వాళ్ళని, ఆయనను హత్య చేయించిన వాళ్ళని ఇంకా జైల్లో పెట్టలేకున్నారు. ఈరోజు మీ ముందరికి వస్తే మాకు ఎంత బాధగా ఉందో మీకు అంతే బాధగా ఉంది అనుకుంటున్నాను. నిన్న ఈరోజు చాలా మందితో మాట్లాడుతుంటే ఒకటి అర్థమవుతుంది. మీకు ఈ బాధ ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు చాలా అభిమానించారు. ఇప్పుడు ఆ కుటుంబం నిలువులా చీలిపోయింది. అది చూసి మీరు సహించలేకున్నారు. అది ఎందుకు అయ్యింది ఇట్లా? ఎవరు దానికి కారణం? ఇది మనకు సిబిఐ వాళ్ళు బాగా క్లియర్ గా చెప్పారు. దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర చాలా ముఖ్యమని కూడా చెప్పారు. నిందితుని చేశారు. అవినాష్ రెడ్డి గారు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అంతకు ముందు రోజంతా హంతకులతోనే ఉన్నాడు. ఆ రాత్రి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ మరుసటి రోజు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అది శుభ్రం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడంట పసిపాపలా. ఆయన మన పసివాడా, పాలు తాగే పిల్లడా? కట్లు కడుతుంటే చూస్తూ ఉన్నాడా? ఇంకొకటి నిన్న విని మరీ బాధేసింది. వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందు రోజు ఇక్కడే మైదుకూరులో ఉన్నారు, మడారులో. ఈరోజు ఆ ఊరికి కూడా వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి అక్కడ ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారు. ఆయనను నచ్చ చెప్పడానికి, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ రావడానికి అంత కష్టపడ్డాడు. అయినా కూడా ఆయన మీకోసం పనిచేస్తుంటే అయినా కూడా చంపారు. దారుణంగా, అతి దారుణంగా. అటువంటి రఘురామరెడ్డి గారు ఆయన కోసం తిరుగుతున్నప్పుడు చంపేస్తే మళ్ళీ అవినాష్ రెడ్డి గారిని వెనుకొసుకొస్తున్నారు. ఇది ఎట్లా న్యాయమవుతుందండి? మనము ఓటేసుకొని మన ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకుంటాం. ఎందుకు? మన కోసం కష్టపడడానికి. హంతకులను వెనకేసుకునేదానికి కాదు. ఆలోచించండి. మీ ఎమ్మెల్యే గారు వైఎస్ వివేకానంద రెడ్డి చంపించిన వాళ్ళని వెనకేసుకుంటూ వస్తున్నాడు. అట్లాంటి వాళ్ళని మళ్ళీ మనం పైకి తీసుకురావాలనా? వైఎస్ వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మని ఎంపీగా చేయమని చాలా ప్రయత్నించాడు. దానికి ఒప్పుకోలేదు. వైఎస్ షర్మిలారెడ్డి 3000 కిలోమీటర్లకు పైగా అన్న కోసం తిరిగింది. ప్రజాప్రస్థానం చేసింది. అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది. వైఎస్ షర్మిలారెడ్డి గారు లేకుంటే ఎప్పుడో పోయేది